అపర రామభక్తుడు, అంజనీ పుత్రుడు హనుమంతుడు. అకుంఠిత కార్యదీక్షతకు, అచంచల భక్తి విశ్వాసానికి తార్కాణం ఆంజనేయుడి అవతారం. ఈ స్వామిని దర్శిస్తే భూత ప్రేత పిశాచ పీడలు, గ్రహ బాధల నుండి ఉపశమనం లభిస్తుంది. నేటి భక్తి సమాచారంలో హైదరాబాద్ కేపీహెచ్బి శ్రీ వీరాంజనేయ స్వామిని దర్శించి తరిద్దాం. జానకీ లక్ష్మణోపేతం జటామకుటమండితం సాసితూణధనుర్బాణపాణిం నక్తం చరాంతకం స్వలీలయా జగత్రాతుం ఆవిర్భూతమజం విభుం రామరక్షాం పఠేత్రాజ్ఞః పాపఘ్ని సర్వకామదాం శిరో మే రాఘవ. కేపీహెచ్బి కాలనీ 2వ వీధిలో శ్రీ వీరాంజనేయ నీలకంఠేశ్వర స్వామి ఆలయం నెలకొని ఉన్నది. ఆంజనేయ స్వామి శ్రీ వీరాంజనేయ స్వరూపంలో దర్శనమిస్తున్నాడు. విశాల ప్రదేశంలో ఆలయం నిర్మింపచేశారు. మిత్రప్రియం శృతి ఘ్రాణం పాతు మఖత్తాత ముఖం సౌమిత్రి వత్సలః జిహ్వాం విద్యానిధిః పాతు కంఠం భరతవందితః స్కందౌ దివ్యాయుధః పాతు భుజౌ. భక్తులకు ముందుగా దర్శనమిచ్చేది 64 అడుగుల మూర్తి. ఆంజనేయుని బలానికి, వీర శౌర్యానికి ప్రతిబింబంగా నిలుస్తుంది ఈ మూర్తి. ఎత్తైన ఈ మూర్తి దర్శనం భక్తుల మదిలో అభయ భావాన్ని పెంపొందిస్తుంది. ఆంజనేయుని ఉన్నత వ్యక్తిత్వం వలె ఉన్నతంగా కానవస్తుంది. సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తుంది. రఘుత్తమః పాతు రక్షః కుల వినాశకృత్ జానుని సేతుకృత్ పాతు జంఘే దశముఖాంతకః పాదౌ విభీషణ శ్రీదః పాతు రామోఖిలం వపుః ఏతాం రామబలోపేతాం రక్షాం యః సుకృతి పఠేత్ సచిరాయుః సుఖీ పుత్రీ విజయీ వినయీ భవేత్. పాతాళ భూతల వ్యోమచారిణః ఛద్మచారిణః న ద్రష్టుమపి శక్తాస్తే రక్షితం రామనామభిః రామేతి రామభద్రేతి రామచంద్రేతి వా స్మరన్ నరో న లిప్యతే పాపైః భుక్తిం ముక్తిం చ విందతి. ఈ ఆలయ నిర్మాణం వెనుక భక్తుల దృఢ సంకల్పం దాగి ఉన్నది. గునిపూడి సుబ్బారావు అనే భక్తుడు స్వామి అనుగ్రహంతో ఈ ఆలయం నిర్మింపచేశాడు. 1985లో ఈ కాలనీకి నివాసం ఉండడానికి వచ్చిన సుబ్బారావు గారికి ఆంజనేయ ఆలయం నిర్మింపచేయాలని భావించి స్వచ్ఛందంగా పూనుకొని స్వంత మరియు భక్తుల ఉదార విరాళాలతో నిర్మాణం పూర్తి చేశారు. అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. చేసుకున్న తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.